కట్ చేసుకో, ప్లేట్ తీసుకురా. జర్నీ కదండి, రాజమండ్రి దాటి వెళ్ళాలి కదా. ఇంకా ఈ శీతాకాలం బస్సు ప్రయాణం అంటే మీకు తెలుసు కదా డైలీని. మీరు లేగలేదు, నేనే వీడియో తీసుకున్నాను, అందుకే లేట్ అయింది. బస్సు వచ్చేసింది, హడావడి అయిపోయింది ఈరోజు. హాయ్ అండి, ఎర్లీ మార్నింగ్ మాట నైట్ 12 అయింది కదా కేక్ అది కట్ చేసినప్పుడు. ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ అయితే లేసిపోయాము. బాక్స్ అది అంటే తను కాలేజ్కి వెళ్ళాలి, ఇంకా ఫ్రెండ్స్కి అది కూడా లంచ్ పట్టుకెళ్తాను అంది. దారిక హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు అనుకునేవన్నీ అచీవ్ అవ్వాలన్నమాట. అయితే బయట వెదర్ ఎలా ఉందంటే చలి బీభత్సంగా ఉంది, చూపిస్తాను మీకు. ఇదిగోండి సూర్యుడు వస్తూ ఉన్నాడనమాట. సన్సెట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మాకు ఇట్స్. అంటే ఒక్కొక్కసారి చక్కగా వస్తాడు, కనబడుతుంది వ్యూ అయితేని. ఇప్పుడేమో అదిగో ఎర్రగా ఉంది ఆకాశం, ఇంకా బయటికి రాలేదు. 5:30 అయింది. అయితే ఇంకా రైస్ అది కడిగేసాను, బాస్మతి రైస్ చూపిస్తాను మీకు. బాస్మతి రైస్ కడిగేసాను, వాటర్ పట్టుంచానమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ అవి చూసుకోవాలి, అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా పెట్టుకున్నాను. అందరూ కాలేజ్కి అది వెళ్తూ ఉంటారు కాబట్టి మార్నింగే లేసిపోతామండి మా ఇంట్లో వాళ్ళు అయితేనే. ఇంకా లంచ్ బాక్స్లు ఇదే హడావుడి ఉంటుంది కదా. ఇంకెలాగో తను ఫ్రైడ్ రైస్ పట్టుకెళ్తాను అందే, వెజ్ ఫ్రైడ్ రైస్. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా కార్తీక మాసం కాబట్టి ఏమీ నాన్ వెజ్ తింటలేదంట. అయితే తనకి వెజిటేబుల్లో ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం, అది చేసుకెళ్తాను అందే. సరే అని తన కోసం నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ నేను ఏం వేసానంటే సాజీరా, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ అంటాం కదా, అది వేసాను. రైస్ మాట ఇది కడిగేసి ముందే ఉంచాను. మంచి ఆరోమా వస్తుంది అన్నమాట ఫ్రైడ్ రైస్కైనా కానీ. రైస్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయాలి కాబట్టి అందులో ఏమున్నాయంటే కొత్తిమీర, మనం మ్యాగీ మసాలా, ఇది మంచి టేస్ట్ వస్తుంది. నేను మ్యాగీ కోసం మ్యాగీ మసాలా చేసి ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఓహో, మ్యాగీ కోసమా? ఓకే. ఇదిగోండి క్యారెట్ ఎక్కువే వేస్తాను, వెజిటేబుల్స్ వేస్తేనే బాగుంటుంది. ఓకేనా. ఇది నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం, ఆనియన్స్. స్పైసీ ఇష్టమేగా, తింటారు కదా. గ్యాస్ వెలిగించాను, రైస్ గ్యాస్. ఓకే, మరి క్లీనింగ్ చేసుకొని అన్నీ. ఓకే, ఈ చలికేంటో తెగ వచ్చేస్తున్నాయి ఈ కూరగాయల దగ్గరికి. ఎన్నో చిన్నవి ఉంటాయి కదా, అవి బాగా వస్తున్నాయి. టీవీ పెట్టావా? ఎంత? 6:30. క్యాబేజీ, వెజిటేబుల్స్ అన్నీ. మరి డెకరేషన్ తీసేస్తావా కొంచెం? కేక్ ఫ్రిడ్జ్లోనే ఉంది. ఇదిగోండి రైస్ అయితే అవుతుంది. బాస్మతి అయిపోయింది. ఇంకా కొంచెం పొద్దునగా వాచుకుంటేనే బాగుంటుంది. ఎంతవరకు వచ్చినాక పన్నీరు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాము. హారిక అయితే కట్ చేస్తుంది, పాపం తను హెల్ప్ చేస్తుంది అనమాట. వేణీరు పెట్టేసాను, వెళ్ళి స్నానం చేస్తే ఇంకా. ప్రస్తుతానికి డెకరేషన్ అయితే ఇది ఇలా ఉందండి. తీసేస్తావా హారిక? అది చిన్న పీసెస్ సరిపోతాయి కదా. కదా పెద్ద కన్నా. ఇదిగోండి పన్నీర్ అయితే రెడీ చేసేసాను, కట్ చేసేసాను. పన్నీర్ ముక్కలండి, పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు వేసి కొంచెం ఇలా పెట్టేసి ఇలాగ నెయ్యిలో వేపుతున్నాను అన్నమాట.
ఇలా చేయడం వల్ల అవి చక్కగా రోస్ట్ అవుతాయి అన్నమాట. బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఫ్రైడ్ రైస్. ఇంకా మొదలు పెట్టేస్తామండి. 6:30 అయిపోయినట్టుంది కదా. కేక్ ఒకటి నీ ఫ్రెండ్స్కి పట్టుకెళ్తామో కట్ చేయి. అలాగే కింద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా చిన్న చిన్న పీసెస్ వాళ్ళకి. ఇదిగోండి, ఇవైతే చక్కగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇలాగా ఈ కలర్ కొంచెం దూరంగా వచ్చేలాగా మనం వేపుకుంటే కొంచెం నెయ్యి వేసి వేపానమాట. ఇక్కడేమో కొంచెం రైస్ అది సరిపోదని ఇంకో గిన్నె కూడా పెట్టానమాట. రైస్, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసాను. మసాలా సరుకులు కూడా ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. మసాలా సరుకులు అన్నీ ఇక్కడ పెట్టాను. అదేంటో కానండి, మార్నింగ్ లేస్తే టీయో కాఫీయో ఏదో ఒకటి పడిపోతేనే కానీ ఫ్రెష్గా ఉండదేమో. నేనైతే ఇంకా అస్సలు మొత్తుగా అనిపిస్తుంది. ఇవి చలికే ఏంటో తెలియదు కానీ ఇంకా వంట అయితే అన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఇంకా ఒక డ్రాప్ టీ పెట్టేసుకుందామని చెప్పేసి పాలు అయితే తీసుకెళ్తున్నాను. తను అయితే హారిక అయితే రెడీ అవుతుంది. ఇంకా డ్రెస్ అది ఏమీ తీయలేదండి. ఎలాగో ఇంకొక 4 డేస్లో మళ్ళీ నేను తీయాలి. తనకే షాపింగ్ చేయాలి. ఇంకెలాగో హైదరాబాద్ వెళ్తే కనుక అక్కడ తీయచ్చు. ఆ షాపింగ్ చేసి అప్పుడు ఎలాగో డ్రెస్సులు అక్కడ తీయచ్చులే అని చెప్పేసి ఇంక ఈసారి పుట్టినరోజుకి తనకి డ్రెస్ ఏమీ తీయలేదు. ఎందుకంటే ఇయర్లో మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు కొత్తయే కట్టింది. ఇప్పుడు కూడా ఉంది ఓనీ అది, కానీ కొత్తదే ఇంకా కుట్టించలేదు. కానీ తనకి ఇంకా ఆ క్యారీ చేయలేదు కదా కాలేజ్కి అది వెళ్ళినప్పుడు ఓనీలు అయ్యి. కాబట్టి శారీస్ కూడా ఉన్నాయి. అయినా ఇంకా అవి కట్టదు కాబట్టి ఇంకా మామూలుగా పాత డ్రెస్ వేసుకుని వెళ్ళిపో అన్నాను ఈ ట్రిప్కి. మేడం గారు కొంచెం మొహం అటు ఇటు పెట్టినా వెళ్తుందన్నమాట డ్రెస్. ఇంకా సరేలే అని. పైన స్టీల్ బాక్స్ పైన ఉంది డ్రాప్. నీకు నాకు తాగు, ఈసారికి తాగు. కొంచెం చలి ఎక్కువగా ఉంది కదా, తలస్నానం చేసి వచ్చావు కదా. చలి మామూలుగా లేదు, వణికించేస్తుంది. వద్దు, పొయ్యి దగ్గర ఎందుకు. మార్నింగ్ ఇండియన్స్కి మాత్రం ఎంత చలి ఉన్నా ఎంత ఎండ టీ పడిపోవాలి. ఇది కూడా మీకు కూడా అండి. గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. మంచి టీ కానీ కాఫీతో కానీ మొదలు పెడదాం. అసలు అలా చెప్పకూడదు, కాఫీ టీ మంచిది కాదు. కానీ ఇంకా అలవాట్లో ఇంకా అలవాటు చేసేస్తారు మన పెద్దోళ్ళు. ఇంకా తప్పట్లేదు. నెయ్యి వేసుకుంటే బాగుంటుందేమో కదా. స్పైస్ కూడా తక్కువ ఉంటుంది. కసూరి మేతి ఉంది కదమ్మా, ఉంది ఫ్రిడ్జ్లో ఉంది. ఇప్పుడు మా అమ్మాయి గైడెన్స్, నేనేమో కుకింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఫ్రైడ్ రైస్ అంటే తనకే బాగా చేస్తుంది, తనకి నచ్చినట్టు. కాబట్టి నేను దీనికి కొంచెం దూరంగానే ఉన్నాను. తను చేస్తుంది అన్నమాట. మ్యాగీ మసాలా వేసి చేస్తుంది కదా, బాగుంటుంది. 2 వాయిల కింద పెట్టాలి తల్లి. ఒక వాయిదా అవ్వదు. నువ్వెందుకులే పోయి దగ్గర నాకు చెప్పు, నేను చేస్తాను. ఎందుకు మరి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయా కదా. అవును, కన్ఫ్యూజ్ అవుతున్నావా అంటే నేను చూడలే. మనదంటే ఆర్డర్గా మైండ్ అట్లా వేస్తూ ఉంటాను కదా. సరే, టీ తాగేసే చల్లారిపోద్ది. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే మొదలు పెట్టేసానండి. ఇంకా 7 అయిపోయింది. 10 బస్సు 8ంటికి వస్తుందేమో. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా అది వెనిగరు, సోయా సాసు, సాల్ట్ కట్ చేసుకో. ప్లేట్ తీసుకురా. ఇంకా పన్నీర్ వేద్దాం. రైస్ వేసేసి
అవునా? వాళ్ళని పంపించేయండి, చెల్లిని పంపించేయండి. ఉంటుందేమో అనుకుంటున్నాను. ఉండకపోతే ఎంతసేపు రా, తెచ్చుకోవడం ఎంతసేపు, చేయడం ఎంతసేపు. ఇది పక్కన పెట్టేద్దాం. కొత్తిమీర వేద్దాం. పన్నీర్ ముక్కలు కూడా వేసుకుందాం. గరం మసాలా కూడా వేద్దాము. సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ వేసానండి. ఇలా కలిపేసుకొని బాగా కలిసేటట్టు చూసుకుంటే సరిపోతుంది. మ్యాగీ మసాలా అండ్ గరం మసాలా ఈ రెండు వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి. మ్యాగీ మసాలా వేసాను కదా, చికెన్ మసాలా ఏదైనా ఉంటే వేసుకోండి. ఇప్పుడు బాగా కలపాలి. వంట చేసేసినట్టు చెయ్యాలి. ఇవి బాగా కలిపేసుకోవాలి. జర్నీ కదండి, రాజమండ్రి దాటి వెళ్ళాలి కదా. ఇంకా ఈ శీతాకాలం బస్సు ప్రయాణం అంటే మీకు తెలుసు కదా, డైలీని ఇబ్బంది పడతారు పిల్లలైతే. అందుకే పొద్దున్న టీలో అల్లం ఇలాచి వేసి మరీ చేసి ఇచ్చానమాట తనకి టీ. ఇదిగోండి, ఇంక ఇలా కలిపేసి ఇంక లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను. టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. 7:22 అయింది. బెల్ ఉంటుంది టైం 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 అని. ఇంకొక వాయిస్ చేస్తే సరిపోద్దా మీకు? అంటే కాలిపోతుంది, వేడివేడిగా ఉంది. సరే, నెక్స్ట్ వాయి. అవునా? 7:30 అయిపోయిందా? అవుతుంది. రెండవ కంగారుగా అవుతుంది. కారం అన్నీ పెట్టేస్తున్నావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది వేపాలి. ఇదిగోండి, ఇంకా 2 వాయి అవుతుంది. అయిపోయినట్టే. ఓకే, ఆరిక రెడీ అయిపోయావా? అమ్మో, ఎంత హడావడైంది సాయి. మీరు లెగలేదు, నేనే వీడియో తీసుకున్నాను, అందుకే లేట్ అయింది. అవును, అయితే చాలా బాగుంది సాయమ్మ. టేస్ట్ ఇంకో బాక్స్ ఉంది హారిక. ఈ బాక్స్ కాకుండా ఇంకో బాక్స్ ఉందా? వైటా? ఓకే, ఉందండి చూపిస్తాను. బాక్స్లో అయితే హారిక ఎలా పెట్టిందంటే ఇదిగోండి, హడావుడి మాట. బొస్సా చూడు, ఆగమని చెప్పు నీ ఫ్రెండ్స్కి. ఇది హారికకి, ఇదేమో రైతా, స్పూన్స్ ఇవన్నీ మాట. బస్ వచ్చేసింది. హడావడి అయిపోయింది ఈరోజు.
ఇదండి హారిక పుట్టినరోజుకి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పట్టుకెళ్తుంది. అన్నీ పెట్టేస్తున్నావా? దా అయితే మన వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పేసే, ఇంకా వెళ్ళిపోతురు కానీ జాగ్రత్త అయితే. చాలా హడావుడి అయింది, బస్ వచ్చేసింది. ఓకే, గాడ్ బస్. డాడీకి కూడా దండం పెట్టుకో. ఓకే సరే అయితే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. రానా? అబ్బా ఉన్నాడా?